నాలయ్యా, నువ్వెంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీకు స్తోత్రాలు. దేవా, మా జీవితాలలో పరిచర్యలో మీరు జరిగిస్తున్న ప్రతి నమ్మకమైన ఆశ్చర్యకరమైన కార్యము కొరకు నీకు స్తోత్రాలు. నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఇలా ప్రేమించే దేవుడు, ఇలా క్షమించే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు యేసయ్యా. నెనలేని ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవా, మాతో మీరు మాట్లాడండి. నీ అద్భుతమైనటువంటి వాక్కు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బ్రతికింప చేయగల నీ వాక్కు కొరకు వందనాలు. మమ్మలను నైనా సజీవులుగా చేయగల నీ వాక్కు కొరకు స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించిన సెలవిచ్చిన నీ లేఖనం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, సజీవమైన బలమైన రెండంచులు గల వాడి అని ఖడ్గమై ఉన్నటువంటి నీ వాక్కు కొరకు స్తుతిస్తూ ఈ మధ్యాహ్నం వేళ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించమని అడుగుతున్నాం. వందనాలు. ఈ పరిచర్యను బట్టి వందనాలు. ఈ స్థలం జరుగుతున్న ఈ పరిచర్య వృద్ధిపరచండి, బలమైన కార్యాలు జరిగించండి. అలాగే మా సేవకులైనటువంటి మా అందరి పరిచర్య కొరకు వందనాలు. ఈ అంచె దినాల్లో బలమైన నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తుతిస్తూ నీ వాక్కు కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరొకసారి యేసయ్య నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సో నాకంటే మీరు చాలా అనుభవం కలిగిన వారు అయినప్పటికీ దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు నేను ఎదుగుదల అనేటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడని ఆశపడుతున్నాను. సో చాలాసార్లు సంఘాల్లో ఎదుగుదల అనే విషయాన్ని గురించి ఎన్నోసార్లు మీరు ఏమంటారు దాన్ని ఎన్నోసార్లు చెప్పుంటారు, ప్రసంగాలు చేస్తుంటారు, అరిగిపోయినట్టు అవి కూడా అరిగిపోయి ఉంటాయి. అయినప్పటికీ ఏం చెప్పాలి ప్రభు అని ఆలోచన చేస్తున్నా. ప్రభు ఆ ఆలోచన కలుగు చేశారు. కానీ ఈరోజు నేను ఆ ఆలోచన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనం ఎలాంటి రకమైన పరిచర్య చేయాలనుకుంటున్నాం? ఎలాంటి రకమైన పరిచర్య చేయాలనుకుంటున్నాం? చాలాసార్లు అయ్యా నేను పేతురులాగా చేయాలి, నేను పౌలులాగా చేయాలి, ఇంకా చెప్దామా? చెప్పండి. ఇంకా అయ్యా నేను అలా చేయాలి, ఇలా చేయాలి అంటాం మనం, అవునా కదా? అలా అనటంలో ఎలాంటి తప్పు కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం ఎల్లప్పుడూ మన జీవితానికి ముఖ్య వ్యక్తిగా యేసయ్యను మనం ఉంచుకోవాలి. అలాగే మన పరిచర్య కూడా మనం ఎలా ఉన్నా చేయడానికి ఉద్దేశించగలిగిన ఆలోచన ఉండాలి. అంటే యేసయ్యలాగా మనం పరిచర్య చేయాలి. ఆమేన్. ఎలా పరిచర్య చేయాలి? మనము ప్రార్థన చేస్తే అయ్యా, మనం చాలాసార్లు మన జీవితానికి ముఖ్య కారణమైన దేవుణ్ణి మనం పక్కన పెట్టి అయ్యా ఆ వ్యక్తిని అలా వాడుకున్నావు ప్రభా, ఆ వ్యక్తిలా నన్ను చేయి ప్రభా, ఈ వ్యక్తి ఇలా వాడుకున్నావు ప్రభా, ఈ వ్యక్తిని ఇలా వాడుకున్నావు కదా, నన్ను కూడా ఇలా వాడుకో ప్రభా అని మనం అంటాం. సో మన జీవితానికి ముఖ్య కేంద్రీకరుడుగా ఉన్న దేవుడు, ఆయనను మనం పక్కన పెడుతుంటాం చాలాసార్లు. నా మాట వాస్తవం నేను అనుకుంటున్నాను. సో అందుకే మనం ఏం చేయాలి అంటే మన ఆలోచన, మన గురి, మన జీవిత గమ్యానికి లేదా మన జీవితానికి గురిగా ఎల్లప్పుడూ మనము యేసయ్యను కలిగిన వారమై ఉండాలి. అందుకే వాక్యంలో మనం గమనించినప్పుడు మనము అనుదినము కూడా వేరే వారి యొక్క పోలికలో రావాలి అని ఆయన చెప్పలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది అనుదినము మనము ఆయన పోలికలోనికి రావాలి అని ఆయన చెప్పాడు. అవునా కదా? ఒకసారి ఆమెన్ చెప్దాం ఆ మాటకి. అవునా కదా? సో ఆయన పోలికలోనికి రావాలి అనే దాని ఉద్దేశం. అలాగే ఒక మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఏంటంటే ఎఫెసీ పత్రికలో అనుకుంటాను, అక్కడ అంటాడు మనము ఆయనతో క్రీస్తుతో సమానమైన సంపూర్ణత గలవారుగా ఎదుగుటకు అన్న మాట ఉపయోగిస్తాడు అక్కడ. చూసారా? సో మన యొక్క ఎదుగుదల, మన యొక్క సంపూర్ణత, మన విధానం అంతా కూడా మనం ఎవరితో పోల్చి చూసుకోవాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి అంటే భక్తుల జీవితాలు మనకు అవసరమే, నేను కాదని చెప్పట్లా. కానీ మన పోలిక, మన యొక్క ముఖ్య గమ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే మన జీవితానికి ఆధారమైన వాడిగా మనల్ని పిలిచినాడో ఆయనను ముఖ్య కేంద్రీకుడిగా మనం చేసుకొని మన యొక్క ఎదుగుదల, మన యొక్క సంపూర్ణత ఎలా ఉన్నదో మనం ఆయనతో పోల్చుకొనగలవారమై ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా ఎదుగుతున్నామో, ఎలాగ మన ఆధ్యాత్మిక జీవితమే, మన పరిచర్య కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితమే కానీ, సంఘమే కానీ ఎలా ఎదుగుతున్నదో అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఎలా సంపూర్ణపరచబడుతున్నామో మనం తెలుసుకొనగలిగే వారుగా మారుతాం. ఆమేన్. హల్లెలూయా. సో కనుక ఒకసారి మనం గమనిద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచన భాగంలో 2వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఏలయనగా 2వ భాగం, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఆమేన్. ఒకసారి అందరం చెప్దామా? అందరూ చెప్దాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. మరొకసారి చెప్దామా? ఆయన
ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. మరొకసారి చెప్దాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో ఎలా ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. ఆయన వల్లే మనం ఉన్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అలాగే ఉన్నామంట. సో ఇప్పుడు ఎదుగుదలకి, నేను ఎదుగుదల అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను కనుక, ఇప్పుడు నేను ప్రారంభంలో చెప్పినట్లుగా, సో మనం సమస్తమును ఎవరితో చూసుకోవాలి? మన ఎదుగుదల, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అన్నిటి విషయాల్లో కూడా మనం ఎవరితో చూసుకునే వారమై ఉండాలి అంటే యేసయ్యతో చూసుకునే వారమై ఉండాలి. ఇప్పుడు ఎదుగుదల అనేటువంటి విషయానికి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కనుక లూకాసు సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో మనం గమనిస్తే, చాలాసార్లు మనం బోధిస్తాం కదా, చాలాసార్లు పుట్టినరోజులప్పుడు ఈ మాట మనం ఉపయోగిస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 58 నుంచి, దేవుడు యేసు ప్రభువారు ఆయన చదువుతారా? అదే, యేసు వయసునందును, అది కాదు అంకుల్, 2వ అధ్యాయము 58 వచనం చివరి వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం పుట్టినరోజుకి చెప్తాం ఎక్కువ కదా. సో ఇప్పుడు నా ఉద్దేశంలో ఇక్కడ రాయబడిన ఈ మాటలో 2 విషయాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ 2 విషయాలు అంటే, ఒకటి దయ. అందరు చెప్దాం ఒకసారి, చెప్పండి, మరొకసారి చెప్దామా? దయ. మరొకసారి చెప్దాం, దయ. సో ఇంగ్లీష్లో ఈ మాటకు ఫేవర్ అన్న మాట రాయబడింది, ఫేవర్ అన్న మాట. అలాగే రెండోది ఏంటంటే జ్ఞానము అన్న మాట ఉపయోగించబడింది. కనుక ఈ ఉదయకాలము ఈ 2 విషయాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితాలు, మనం పిలువబడిన పిలుపు విషయమై ఎలాంటి పిలుపుతో మనం పిలువబడ్డామంటే, పౌలు గారి గురించి దేవుడు మాట్లాడితే ఏమంటో తెలుసు? అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో 15వ వచనం అక్కడ అంటాడు, నా నామము భరించటకు మాత్రమే కాదు, అతడు రాజులు ఎదుట నిలబడుట కొరకై, అన్యజనుల ఎదుట కూడా నిలబడుట కొరకై నేను అతన్ని అభిషేకించి పిలిచానని ప్రభు చెప్తాడు. సో దేవుడు మనం పిలిచిన పిలుపు ఎలాంటిదో తెలుసా? మనము రాజులు ఎదుట నిలబడగలిగినటువంటి పిలుపుతో మనం పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే మన జీవితంలో మనము దేవుని దయను పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే, కొన్ని ప్రార్థనతో కానటువంటి కార్యాలు దేవుని దయతో జరుగుతాయి అన్నమాట. మీకు అర్థమైనా? మనం దాని కొరకు ప్రార్థన చేయవసరలా, కానీ దేవుని దయ ఉన్నప్పుడు, అయ్యా ఇది పరిస్థితి అని మనం ఎవరితో మాట్లాడడం అనుకోండి, మన మీద ఉన్న దేవుడు ఏ దయను మన మీద ఉంచాడో, మనం పలికిన మాట ద్వారా దేవుడు ఆ కార్యాన్ని వారి ద్వారా జరిగించినట్లు ప్రభు వెంటనే జరిగిస్తాడు దాన్ని. ఆమేన్ చెప్దామా? సో కొన్ని ప్రార్థన ద్వారా జరగనవి మన జీవితాల్లో దేవుని దయ ద్వారా దొరుకుతాయి. అలాగని ప్రార్థన చేయొద్దు, ప్రార్థన ఉండకూడదు అని నేను అనట్లా. ప్రార్థన అవసరం, అది మన జీవితానికి ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన ఎంత అవసరం. కానీ కొన్ని విషయాలు మన జీవితంలో ప్రార్థన ద్వారా కాకుండా కొన్ని ఎలా జరుగుతాయంటే దేవుని దయ ద్వారా జరుగుతాయి. అందుకే యేసయ్య ఇక్కడ ఎలా ఎదిగాడు? దేవుని దయ, అలాగెలాగా మనుషుని యొక్క దయ. సో మొదట జ్ఞానమందు ఎదిగాడు, ఆ తర్వాత దేవుని దయలో ఎదిగాడు, అలాగే మనుషుని దయలో కూడా ఎదిగాడు. మన జీవితాల్లో, మన పరిచర్యలో దేవుని దయ మనకు కావాలి. దేవుని దయ అంటే అంటే ఇంగ్లీష్లో ఫేవర్. ఈ మాట ఫేవర్ అంటే ఒక మాటలో ఇష్టమైన విధానంలో అని, ఇష్టమైన విధానంలో అని మరొక మాటలో. అంటే ఆ ఫేవర్ అనేది, ఆ దయ అనేది, ఆ కటాక్షం అనేది మన ఎడల ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పరిచర్యల విషయంలో, మన జీవితంపై ఉన్న ఆ ఫేవర్ను బట్టి ఆశీర్వాదము, ప్రజలు మన ఆ ఫేవర్ ఆకర్షించింది కనుక ప్రజలు ఆ దయను బట్టి మన ఎద్దుకు పరుగెత్తుకుని వస్తారు. ఆమె వాస్తవంగా నేను మాట్లాడేది ఈ విషయాలు గమనిద్దాం. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో దయను గురించి ఏం మాట్లాడుతుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఎదుగుదల విషయానికి మరొకసారి మనం వస్తే 3వ యోహాను పత్రిక 2వ అధ్యాయం, 3వ యోహాను పత్రిక 2వ వచనం అందరికి బాగా తెలుసు కదా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లున చిన్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తాను అంటాడు. అలాగే ఇంకొక మాట, ఎదుగుదల అనే విధానాలకు వచ్చినప్పుడు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచన భాగంలో కూడా గమనిస్తున్నట్లయితే అక్కడ ఎదుగుదల విషయమై దేవుడు ఎలా మాట్లాడుతుండో మనం గమనించగలగొచ్చు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందామా. ఎఫెసీ పత్రిక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎలా ఉండుటకు, ఒకసారి చెప్దాం ఆ మాట, ఎలా ఉండుటకు, మరొకసారి చెప్దాం అందరం, క్రీస్తు వలె ఉంటకని చెప్దామా, మరొకసారి చెప్దాం, క్రీస్తు వలె ఉండుటకు, మరొకసారి చెప్తాం, ఎలా ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనము ఏ విషయాల్లో,
మరొకసారి పద చదువు. ఏ విషయాల్లో, మరొకసారి ఏ విషయాల్లో, ఎలా ఎదగడానికి, ఎలా ఎదగడానికి, ఏ విషయాల్లో అంటే మన పరిచర్యలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆర్థిక జీవితాల్లో, మన ఆర్థికమైన విధానాల్లో, భౌతికమైన విధానాల్లో, మనం ఎక్కడ ఉంటున్నామో అన్ని విషయాల్లో ఆయన వలె మనం ఎదగాలి. ఆమేన్. అది ఆయన ఉద్దేశం. సో ఇప్పుడు ఇది మన ఎదుగుదల విషయంలో దేవుడు ఎలా ఎదగడానికి కోరుకుంటున్నాడంటే ఆయన వలె. మనం జీవించే విషయమై ఎలా జీవించాలనుకుంటున్నాడంటే ఆయన వలె. ఇప్పుడు అందుకే యేసు ప్రభువు వారు ఎదిగే క్రమంలో వయస్సునందు ఎదిగాడు, జ్ఞానమందు ఎదిగాడు, దేవుని దయలో ఎదిగాడు, మనుషుని దయలో ఎదిగాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఫేవర్ గురించి, దయను గురించి మాట్లాడుతున్నాం కనుక ఇప్పుడు మన జీవితంలో దేవుని దయ అనేది అవసరం. దేవుని దయ లేకుండా మన జీవితంలో ఇందాక నేను చెప్పినట్లు మనం ప్రార్థన ద్వారా కొన్ని అవని పనులు దేవుని యొక్క దయ ద్వారా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యంలో దయను గురించి మాట్లాడితే మీరు గమనించండి, యోసేపు గురించి మనం చూస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుకు దేవుడు ఇచ్చిన దర్శనం ఎలాంటిదో మనం చూస్తాం. దేవుడు ఐగుప్తిలో ఒక ప్రధానమంత్రిగా యోసేపుని దేవుడు చేశాడు. అయితే ఏం జరిగింది, తన జీవితం అంతటిలో దేవుడు ఇచ్చిన దర్శనానికి తన ప్రయాణానికి ఎలాంటి సంబంధమే లేదు. ఎందుకంటే అన్నలు కొట్టడము, గుంటలో పడేయటం. ఇప్పుడు దర్శనమేమో గొప్పగా ఉన్నది, తన ప్రయాణమేమో ఎంతో భిన్నంగా ఉంది. కానీ దేవుని విషయం ఎప్పుడు కూడా అసలు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం రైటా కాదా అని ఆలోచన చేయలే. ఇది ఖచ్చితంగా దేవుడే నాకు ఇచ్చాడు అని యోసేపు నమ్మాడు గనక ఇప్పుడు బానిసగా అమ్మబడ్డప్పుడు, కానీ అద్భుతమైన విషయం ఏంటంటే 39వ అధ్యాయం ఆదికాండంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉండేను అనే మాట మనం చూస్తున్నాం. సో తోడై ఉండటం ద్వారా అన్నిట్లో కూడా సఫలపరచబడుతూ ఉన్నాడు అనే మాట చూస్తాం. ఇప్పుడు దేవుడు తోడుగా ఉండటం ద్వారా సఫలపరచబడటమే కాకుండా ప్రత్యేకంగా యోసేపు జీవితం పైన ఏమున్నది అనే విషయాన్ని గమనిస్తే అక్కడ పొతీఫరు అధికారి యోసేపును గమనించినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని చూసి అతడు ఏది చేస్తున్నాడు అన్ని సఫలపరచబడుతున్నాయి అనే విషయాన్ని యోసేపు చూసి పొతీఫర్ చూసి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, యోసేపు ఎడల పొతీఫరుకు కటాక్షము కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇప్పుడు అక్కడ ఉంది కదా, 4వ వచనం చదువుతారు ఒకసారి. 4వ వచనం, యోసేపు మీద ఏం కలుగు చేశాడు, పద చెప్దాం, ఏం కలుగు చేశాడు. ఇప్పుడు కటాక్షము కలుగు చేయడం ద్వారా గమనించండి, ఇప్పుడు తన పొజిషన్ మారింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు బానిసగా పనిచేస్తా తోడుగా ఉన్నాడు, కార్యాలు సఫలపరచబడుతున్నాయి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి అధికారి పొతీఫర్ గమనించి దేవుడు యోసేపు జీవితం ఏదైతే యోసేపు జీవితం పైన ఉన్నదో దాన్ని చూచినప్పుడు దేవుడు కటాక్షాన్ని, ఇది మనుషుని యొక్క కటాక్షం, ఇది మనుషుని యొక్క దయ, యోసేపు విషయమై దేవుడు పొతీఫర్కు కటాక్షము కలుగు చేశాడు గనక ఇప్పుడు అరే నువ్వు నాయన నువ్వు అందరితో ఉండొద్దు, ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చే అన్నాడు. ఇప్పుడు తన పొజిషన్ ఏమైపోయింది చెప్పండి, ఏమైంది? దేవుని దయ మనల్ని ఏం చేస్తుంది తెలుసా, ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మనల్ని హెచ్చించేస్తుంది. ఆమెన్ చెప్దాం, ఆమెన్. ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మన జీవితంలో హెచ్చింపు పొందాలంటే దేవుని కటాక్షం లేదా దేవుని దయ మన జీవితంలో కావాలి. ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే యోసేపు ఏమీ చేయాలి. మనకు యోసేపు చరిత్ర చాలాసార్లు సంఘాలు కూడా చెప్పుకుంటాం కనుక మంచిగా జరుగుతూ ఉంది. పొతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేయటం, సరే పాపం కొరకు లాగటం, అక్కడ నుంచి గమనిస్తే పాపము చేయనందుకు కూడా యోసేపు జైల్లోకి చెరసాల్లోకి వెళ్ళటం అనేది చూస్తాం. అక్కడ కూడా బైబిల్ వాక్యం సెలవిస్తే అంటే ఆ జైలు అధికారి విషయమై కూడా దేవుడు యోసేపు విషయమై కటాక్షాన్ని కలుగు చేశాడు. ఆమె వచ్చిన మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో క్షమించండి, అదే ఆదికాండము 39:22 వచ్చాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి ఏం చేశాడంట చెప్తాం ఒకసారి, ఏం చేశాడు. సో దయా కటాక్షం రెండు ఒకే మాటగా వస్తాయి. ఇప్పుడు మొదట బానిసగా ఉన్నవాడు పొతీఫర్ చూసి దేవుని కటాక్షము కలుగు చేయడం ద్వారా నువ్వు వచ్చే అన్నాడు. ఇప్పుడు తప్పు చేయకుండా అంటే యోసేపు జీవితం అంతటిలో యోసేపు విషయమై దేవుడిచ్చిన దర్శనాన్ని చేరుకునే వరకు కూడా దేవుడు ప్రజల విషయమై యోసేపును బట్టి యోసేపును బట్టి
ప్రజలకు యోసేపు ఎడల కటాక్షాన్ని ఇస్తూ ఉన్నాడు. అందాక నేను ప్రారంభం చెప్పాను చూసారా, కొన్ని పనులు ప్రార్థనతో కావు, కొన్ని పనులు ఎలా జరుగుతాయి, దేవుని దయతో. నువ్వు మాట చెప్తే చాలు వెంటనే జరిగిపోతాయి, దేవుడు చేస్తాడు అలాగా. అర్థమవుతుందా? అది కటాక్షం, అది దయలో, అది ఫేవర్లో ఉన్నటువంటి గొప్ప శక్తి యోసేపు జీవితంలో. అది మనం గమనించగలగొచ్చు. ఇంకా మనం కొన్ని వచనాలు గమనించగలిగితే కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వచనం చదువుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారిని ఎలా కప్పుతాడంట, దయతో. కేడముతో కప్పునట్లుగా నీవు నీ దయతో వారిని కప్పు. చూసారా? సో దేవుడు మన పరిచర్యను, మన జీవితాన్ని, వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని, మన కుటుంబాల విషయమే కానీ ఆయన ఆశీర్వదించి కేడములాగా తన దయతో కప్పాలని కోరుకుంటున్నాడు. ఆమెన్ చెప్దాం, ఆమెన్. సో ఆయన దయ మన ఎడలో ఉన్నప్పుడు మన జీవితంలో ఏది మనం ఆపలేదు. మనం రోమా 8:20 చదువుతాం కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు అని మనం బాగా తెలుసు ఆ వచనంలో. సో అలాగే సమస్తము కూడా సమకూడి జరిగే విషయంలో మన జీవితంలో దేవుని దయ మనకు అవసరం. దేవుని దయ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో నిన్ను వెతుక్కుంటూ దేవుని ఆశీర్వాదం కూడా నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే దేవుని దయ నీ జీవితంలో ఎలా పనిచేస్తుందంటే నువ్వు ఆకర్షించగలిగినటువంటి విధానంలో దేవుని దయ నీ జీవితంలో అలా పనిచేస్తుంది. ఆమె ఇంకా అలా కొన్ని మాటలు చదువుకుందాం. అలాగే అదే కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం చదువుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతి ఉండును. ఇంకా చదువుదాం, ఇంకేమంటాడు, సాయంకాలము సాయంకాలమున రాత్రి ఉండిన ఉదయమున. ప్రైజ్ ది లార్డ్. చూసారా, కొన్నిసార్లు మన జీవితంలో అయ్యా ఏంటి పరిచర్య, ఏంటి నా పరిస్థితి అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా ఏమంటున్నాడో, దేవుని కోపం అంట క్షణికముగా ఉంటుందంట, కానీ ఆయన దయ, ఆయన కటాక్షము తరతరములు మన మీద ఉంటుంది. ఆమె ఆయుష్కాలం అంతా మనము బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కటాక్షం మన మీద దేవుడు ఉంచుతాడు అంటూ ఇంకేమంటున్నాడు, రాత్రి వేళ దుఃఖం కలిగిన, బాధ కలిగిన, కానీ ఉదయానికి పగటి వేళ నాకు ఏం చేస్తాడు, ఆయన సంతోషాన్ని ఇస్తాడు. ఆమె మన జీవితంలో కూడా ఈరోజు ఈ స్థితిలో ఆశీర్వాదకరంగా మారడానికి ఎన్నో రాత్రులు మనం ఏడ్చుంటాం, కానీ ఆయన దయ మనపై ఉన్నది కనుక ఆ దయను బట్టి మన కన్నీటిని తుడిచి పగటి వేళకి సంతోషంగా మార్చాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. సో అందుకే మన జీవితంలో దేవుని దయ అవసరం. అందుకే మన జీవితంలో దేవుని దయ ఉండడం అవసరం. ప్రజలు ఆకర్షించబడాలి అన్న అయితే మన జీవితంలో ఏది విషయమై ఆధ్యాత్మికంగా మనము ఆశిస్తున్నామో అది మన యొద్దకు రావాలి అంటే దేవుని దయ తప్పనిసరిగా అవసరం. దేవుని దయ తప్పనిసరిగా అవసరం. మనం ప్రార్థించిన వాటికంటే కూడా దేవుని దయ మన జీవితంలో ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే దేవుని దయ మనకు ఎంతో అవసరం. మీరు గమనించండి, యేసయ్య జీవితంలో యేసయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు యేసయ్య వెంట పెడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని మనకు బాగా తెలుసు. అయినప్పటికీ దేవుని దయ ఆయన మీద ఉన్నది కనుక ఆ దయను బట్టి ప్రజల జీవితంలో ఏ అవసరం ఉన్నదో ఆ అవసరం తీర్చబడుట కొరకై దేవుని దయ ఆయన మీద ఉన్నది కనుక ఆ దయను వారు ఏం చేస్తారంటే ఆ దయను వారు చూచి ఆ దయకు వారు ఆకర్షించబడిన వారే యేసయ్య దగ్గరకు వారు పరుగులెడుతూ వచ్చారు. యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి వారు వెళ్తూనే ఉన్నారు, అవునా కదా? సో యేసయ్య ఎన్ని దినాలు ఎక్కడ ఉన్నా కానీ వారు కూడా ఎక్కడ కదలకుండా యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడే వారు ఉన్నారు. సో మన జీవితంలో కూడా మన పరిచర్య అభివృద్ధి పరచబడాలి అంటే మన యొక్క జీవితంలో మన జీవితంలో అన్ని విషయాలు వర్ధిల్లించబడాలి అంటే మన జీవితంలో ఉండాల్సిన అంటే దేవుని దయ. ఆమె ఎందుకు దేవుని దయ కావాలి? యేసయ్య దేవుని దయలో వర్ధిల్లాడు, యేసయ్య దేవుని దయలో ఎదిగాడు. అందుకే మనము కూడా యేసయ్య దయలో మనం ఎందుకే మనం దేవుని యొక్క దయలో ఎదగవలసిన అవసరం ఉంది. తర్వాత చివరిగా అదే సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 90వ కీర్తన 17వ వచన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 17వ వచనం. ఇంకా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది ఇక్కడ, ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 17వ వచన భాగం. మా దేవుడైన యెహోవా
ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పని మాకు స్థిరపరచును. మా చేతి పనిని ఏమన్నాడు ఇక్కడ? ఆయన ప్రసన్నత ఏముండాలి? మన మీద ఉండాలి. తర్వాత ఏమన్నాడు? మన చేతి పని ఆయన స్థిరపరుస్తాడు, మన పరిచయం స్థిరపరుస్తాడు. మనం దేని కొరకు ప్రయాసపడుతూ మనం చేతులు పెడుతున్నామో ఆయన ప్రసన్నత, ఆయన దయ ఉంటుంది కనుక ఖచ్చితంగా అది స్థిరపరచబడింది. ఆమె హల్లెలూయా. సో అందుకే దేవుని దయ మనకు అవసరం. ఎలా ఎదుగుతున్నాం మనం, మన పరిచర్యలు ఎలా ఉండాలనుకుంటున్నాం, మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగడానికి ఆశపడుతున్నాం. చాలాసార్లు దేవా అలాగ ఉండాలి, ఆ వ్యక్తిని బలంగా వాడుకున్నాం, ఆ వ్యక్తికి ఇన్ని ఆత్మలు ఇచ్చావు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, మంచిదే. కానీ దేవుని దయ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితం కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు మారుస్తాడు. సో మనం ఒక భిన్నమైనటువంటి దానికి భిన్నమైన విధానంలో పిలువబడ్డాం. సో నా పిలుపుకు నీ పిలుపుకు దేవుడు నా జీవితంలో ఉంచిన అభిషేకానికి మీ జీవితంలో ఉంచిన అభిషేకానికి వ్యత్యాసం చాలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను పిలిచిన పిలుపు విషయమై నేను ఆ పిలుపుని పట్టుకోవడం నేర్చుకోవాలి. నేను ఏ పిలుపుతో పిలువబడ్డానో ఆ పిలుపు నేను పట్టుకొని నా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆ పిలుపును విడవకుండా నేను పట్టుకున్నట్లయితే ఇప్పుడు నా కొరకై దేవుని దయ ఉంటుంది కనుక ఆ పిలుపును విడవకుండా నేను పట్టుకున్న దానిని బట్టి దేవుని దయ నాపై ఉండటం ద్వారా అన్నీ కూడా అనుకూలంగా నా కొరకై దేవుడు మార్చి నా కొరకు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఆమె హల్లెలూయా. సో ఆ దేవుడు ఎలా, యేసయ్య ఎలా దేవుని దయలో ఎదిగాడో మన జీవితంలో కూడా ఆయన మనం పిలిచిన పిలుపు విషయమై విడువక మనం పట్టుకొని దేవుని దయను పొంది అన్ని మన కొరకు అనుకూలంగా ప్రభు జరిగించును గాక. సో రెండవదిగా మనం గమనిస్తే జ్ఞానము అన్న మాట ఉంది. రెండు మాటలు నేను చెప్పాలనుకున్నాను. జ్ఞానము అన్న మాట చాలాసార్లు మన జీవితంలో దేవుని దయను మనమే పోగొట్టుకున్నాం. ఎందుకో తెలుసా? మనం ఏ పిలుపుతో పిలువబడ్డామో పిలిచిన పిలుపును మనం మర్చిపోయి అన్నిట్లో ఏలు పెడుతున్నాం. మనం ఏడ గెలుగుతున్నాం, ఆడ గెలుగుతున్నాం, ఆడకపోతున్నాం, ఏడపోతున్నాం. గెలుకుడు బుద్ధి పోవట్లే మనకి. గెలుకుడు బుద్ధి ఎప్పుడైతే పోద్దో, నేను చెప్పేది వాస్తవేనా? చాలాసార్లు మనం పిలిచిన పిలుపుకు తగిన వారిగా మనం ఉండట్లేదు. మనం పిలిచిన పిలుపుకు తగిన వారిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన దయను మన మీద ఉంచుతాడు. దేవుని దయ మనపై ఉన్నప్పుడు ఖచ్చితంగా యోసేపు జీవితంలో ఎలా దేవుడు కటాక్షాన్ని ఇచ్చాడో మనుషుల ఎడల కూడా మన విషయమై కటాక్షాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనపై దేవుని కటాక్షము, దేవుని దయ ఉన్నది కనుక ఇప్పుడు సమస్తము కూడా మన కొరకు ఎవడు వ్యతిరేకంగా అయ్యాడో ఇప్పుడు కటాక్షం ద్వారా వాడే నీకు అనుకూలంగా మారుతాడు. నీకు వ్యతిరేకం వచ్చిందా, నీకు ఎలాంటి పరిస్థితి అయినా వ్యతిరేకం ఏ అన్నాడా, అన్నవాడు మన దేవుడికి వచ్చి అయ్యా నీకు వందనాలు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని దయ అలా చేసింది. ఆమెను చెప్తాం పెద్దగా హల్లెలూయా. సో మనం పిలిచిన పిలుపుకి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నాకు బాగా ఇష్టమైన వాక్య భాగం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, 12వ వచన భాగంలో. అక్కడ మొదటి నుండి మీకుండిన దృఢ విశ్వాసమును గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తుతో మీరు పాలివారై ఉంటారు అని అంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం అన్నమాట. సహోదరులారా, అన్న 15 వచ్చామన్న 15 ఎక్కడి నుంచి అంటే అక్కడ ఉండ చూడండి 13, 14, 15 కలిసి ఉన్నాయి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? పెద్దగా చెబుతాం. ఎలాంటి విశ్వాసము? మరొకసారి చెబుతాం. ఎలా విశ్వాసము? ఎలాంటి విశ్వాసము? దృఢమైన విశ్వాసం. దృఢమైన విశ్వాసాన్ని అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనం ఏమవుతామంట? మన యొక్క పాలివారం అయి ఉండే విషయంలో వేరే వారి యొక్క భాగంలో మనం పాలివారం కాలేం. అవునా కదా? చెప్పండి, అవుతామా? అవలేం. సో ఇప్పుడు మన పాలివారం అయ్యే విషయమై దేవుడు ఎవరిలో పాలివారం అవ్వగలిగిన కృపనిచ్చాడు? యేసయ్యలో మాత్రమే. సో ఎప్పుడు పాలివారం అవుతా అన్నాడు? గట్టిగా పట్టుకుంటే. ఏం పట్టుకోవాలి? విశ్వాసాన్ని పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? పిలిచిన పిలుపుని పట్టుకోవాలి. ఏ పిలుపుతో పిలిచామో ఇప్పుడు మనం అలా గట్టిగా పట్టుకున్నప్పుడు విడివాక మనం పట్టుకున్నాం కనుక క్రీస్తులో పాలివారం అవ్వగలిగే కృపను ఇవ్వడం ద్వారా ఇప్పుడు యేసయ్య ఎలా ఎదిగాడో ఆయన ఎదిగిన ప్రకారంగా మనమును ఎదుగులాగన ఆయన దయను మన మీద ఉంచుతాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా.
సో అందుకే మనం పిలిచిన పిలుపును గట్టిగా పట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అన్నీ మన కొరకు సమకూడి జరుగుతాయి. రెండోదిగా జ్ఞానాన్ని గురించి నేను మాట్లాడతాను. 2 వచనాల భాగాలు చూపిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఆ తర్వాత సామెతల గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 11:4, అలాగే సామెతలు 24:6 వచనం. 2 చదువుకుందాం. సో ఇక్కడ తెలివికి జ్ఞానానికి రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అన్న మాట ఉపయోగించబడింది. సో ఇప్పుడు దేవుడు జ్ఞానము అన్న మాట ఇంగ్లీష్లో విజ్డమ్, తెలివి అన్న మాట ఇంగ్లీష్లో నాలెడ్జ్. తెలివి అంటే అర్థం ఏంటంటే నాకు తెలియని దాన్ని నేను తెలుసుకోవటం అనేది తెలివి. జ్ఞానము అంటే నేను ఏదైతే నేర్చుకుంటున్నానో దాన్ని ఎలా అవలంబిస్తున్నానో అదే జ్ఞానము అంటే. నా మాట మీకు అర్థమైందా? సో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అదే. దేవుడు తెలివి యందు వర్ధిల్లలా, దేవుడు జ్ఞానమందు వర్ధిల్లాడు. అందుకే చాలాసార్లు నేను సంఘంలో ఎప్పుడు బోధిస్తూ ఉంటాను. ఏంటంటే మనందరూ కూడా బాగా పరిచయం, ఎన్నోసార్లు బోధించి ఉంటాం కదా. హోషేయ 4:6 అంటాడు కదా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటాడు. సో అందుకే అంటే దేవుని సంఘముగా, దేవుని సేవకులుగా, దేవుని ప్రజలైన వారి కంటే, దేవుడు మనకు అప్పగించిన వారి కంటే కూడా దేవుని పిల్లలుగా లేదా దేవుని సేవకులుగా, ఎందుకంటే మనం ప్రత్యేకించి పిలువబడ్డాం కనుక వారికంటే ఎక్కువైనటువంటి దేవుని జ్ఞానం మనకు అవసరం. అవునా కదా? చెప్పండి. వారికంటే మనకు అవసరం దేవుని జ్ఞానం చాలా ఎక్కువగా. ఈరోజు సంఘాల్లో ఏమవుతుందంటే పాస్టర్ గారు చెప్పిన దానికంటే, సేవకుడు చెప్పే వాక్యం కంటే వీళ్ళు తిరిగి సేవకులు చెప్పే వాళ్ళు అవుతున్నారు. మేము టీవీలో చూస్తున్నాయా, అబ్బే మా సేవకుడు మంచిగా లేడు, మా సేవకుడు మంచిగా చెప్పట్లే, ఆ టీవీలో ఆయన బాగా చెబుతాడు. అవునా? అనట్లేదా? చెప్పండి, వాస్తవంగా అనట్లేదా? అంటే మన సంఘాలు అనట్లేదు, దేవునికి స్తోత్రం అని ఉన్నాయి. అట్లాగా సేవకుడిని సేవకులాగా గౌరవించడం, లేదా సేవకుడు ఈయన ఆత్మీయ తండ్రి అన్నట్లుగా మాట్లాడి ఆ భయము వారిలో లేకుండా ఈరోజు ప్రవర్తించేవారు చాలామంది ఉన్నారు. అవునా కదా? సో అందుకు మనం ఏం చేయాలి అంటే జ్ఞానంలో వర్ధిల్లటం నేర్చుకోవాలి. జ్ఞానమందు మనం వర్ధిల్లినప్పుడు మనం ఎలాగున మనము ఆత్మలను సంపాదించాలో, ఎలాగున మనము అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలో అది మనం ఎరిగిన వారిగా జీవిస్తాం. ఈరోజు మూర్ఖంగా చేయడం ఎక్కువైంది కానీ జ్ఞానంతో చేయడం తక్కువైంది. జ్ఞానం కావాలి. అందుకే ఒకసారి చదువుకుందాం 2 మాటలు. ఏమంటాడు చూడండి. సామెతలు 11:4, సామెతలు 24:16. 11 సామెతలు 11:4 మొదలు చదువుకుందాం. సామెతల గ్రంథం 11:4 అదేనా? 4 వచ్చిన వివేకము కలిగిన నాయకుడు అని అంటాడు అక్కడ. ఒక నిమిషం. 14 వచ్చిన, క్షమించండి. నాయకులు లేని జనులు, ఆలోచనకర్తలు అనేకులుండుట. తర్వాత 24లో చూద్దాం, 24వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. కానా 24వ అధ్యాయం సామెతలు 24, సామెతలు 24:6 రైట్. అది వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట. ఏంటంట? సో ఇక్కడ రాయబడుతున్న మాటను గమనించండి. సామెతలు 11లోనేమో నాయకులు లేకుండా ఉంటే ఏమన్నాడు అక్కడ? నాయకులు లేకపోతే చెడిపోతారు అన్నాడు. ఇప్పుడు 24వ అధ్యాయము సామెతల గ్రంథం 6లో ఏమన్నాడు? ఇప్పుడు వివేకము కలిగిన నాయకుడివై ఏం చేయాలి? ఎలాగుండి? ఒకసారి చెప్దాం. ఎలా ఉండి? వివేకము గలవారమై యుద్ధము చేయాలి. యేసు ప్రభువు వారు ఎక్కడైనా జ్ఞానం లేనివాడిగా ప్రవర్తించాడా? ఒకసారి ఒక సందర్భంలో ఒక అద్భుతం చేశాడు కదా. ఎక్కడంటే మన దయ్యం పట్టినటువంటి వాడిని విడిపించినప్పుడు ఆ దయ్యాన్ని పందుల గుంపులోకి పంపిస్తాడు. అవన్నీ ఊపిరాడక నదిలోకి దూకి చచ్చిపోతాయి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నువ్వు మా ఊరు వదిలి వెళ్ళిపో అంటూ రాళ్ళు పట్టుకుని చంపడానికి వచ్చినప్పుడు కొండ అంచు మీదకున్నాడు ఆయన. ఇప్పుడు వాక్యం చెప్తుంది ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని.
అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? చెప్పండి అవునా కాదా? ఇప్పుడు ఎలా వెళ్ళాడు ఆయన అంటే అక్కడ ఆయన ఏం ఉపయోగించాడు? వివేకం గలవాడుగా ఉన్నాడు, జ్ఞానం గలవాడుగా ఉన్నాడు. నేను అన్నీ చేస్తే వాడికి దెయ్యం పడితే వదిలిపెడితే నాకు నష్టం జరిగిద్దని, అది జరిగిందని నా మీదకి వస్తారేంట్రా అనలా. ఆలోచన చేద్దాం, అంటే నేను వేరుగా మాట్లాడట్లా. సో గమనించండి, ఈ రోజులో వివేకం అనేది, జ్ఞానం అనేది సేవకులుగా మనమే లేని వారికి జీవిస్తున్నాం. జ్ఞానంలో 3 రకాలైన జ్ఞానాలు. నేను దాదాపుగా దేవుని కృపను బట్టి పట్లవీడులో ఆ తేరాల్లో జనవరి చివరి ఆదివారం నుండి నిన్నటి దాకా కూడా జ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నా. 3 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దేవుని జ్ఞానం, రెండోది మనుషుని జ్ఞానం, మూడోది లోక జ్ఞానం. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక మాట నేను చెప్తాను. ప్రస్తుతం లోకం ఎంత ఆధునికతమైన విధానంలో టెక్నాలజికల్గా ఎంత పరిగెడుతుందో మీకు అర్థమవుతుందా? కొంతమంది తెలియదు. కరోనా వైరస్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. కరోనా అనేది ఏదో ప్రాణాంతకమైన వ్యాధిగా అలా దేశం విస్తరించింది అనుకుంటున్నారా? కాదు. చైనా వాడు తయారు చేసి భూమి మీదకి పంపించాడు. ఎందుకు? చంపడానికి. వ్యాక్సిన్ వేసుకుంటే బ్రతుకుతారు, వ్యాక్సిన్ వేసుకుని బ్రతుకుతాడు అన్నాడు కదా. వ్యాక్సిన్ వేసుకున్న బ్రతకడానికి కాదు, వ్యాక్సిన్ ద్వారా ఇంకా చంపడానికి. వ్యాక్సిన్ వేసుకుని ఎంతమంది చచ్చిపోయారు? వాస్తవం నేను మాట్లాడేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎలన్ మాస్క్, మీరు పేర్లు వినే ఉంటారు నాకు తెలిసి దాదాపుగా, అమెరికా దేశంలో పిల్లల్ని కనడానికి రోబోట్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఏఐ అనే టెక్నాలజీ నడుస్తూ ఉంది ప్రస్తుతం లోకంలో. ఏఐ అనే టెక్నాలజీ అంటే కొంచెం అవగాహన కోసం నేను మాట్లాడుతున్నాను అంతే, మీకు తెలియదని కాదు. కానీ పిల్లల్ని వారు ఒక మిషన్లో, తల్లి గర్భంలో 9 మాసాలు మోయడానికి ఎంత వాతావరణం అయితే ఉంటుందో అవన్నీ కూడా ఒక మిషన్లో తయారు చేస్తా. ఒక పిల్లలు లేకపోతే కనుక నువ్వు వెళ్ళి కొంత డబ్బు ఇస్తే, ఇదిగో నీకు ఎవరు కావాలో తీసుకొని మనం చెప్తారు. నీకు ఏ జుట్టు కావాలి, ఏ జుట్టు అంటే ఏ రంగుతో జుట్టు కావాలి, ఎలాంటి కళ్ళు కావాలి, శరీరం రంగు ఎలాంటిది కావాలి, ఎలాంటి ఆకారం కావాలి, అన్నీ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి దాదాపు 30,000 మందిని తయారు చేయనటువంటి టెక్నాలజీని తయారు చేస్తున్నారు పిల్లలని పుట్టించడానికి. అంత మాత్రం కాదు, ఇప్పుడు ఇంకేం అది ఇంకా జరుగుతూ ఉంది. రోబోట్స్ని తయారు చేశారు. రోబోట్ని ఏం అవసరమో అది గర్భం ధరించడానికి ఏం అవసరమో అవి అందిస్తే ఇక ఆడవాళ్ళు పిల్లల్ని కనవసరంలా, రోబోటే కనదు. 9 నెలలు రోబోటే మోస్తుంది, రోబోటే కనిద్ది. అలా వస్తుంది ఇప్పుడు. అలా తయారు చేస్తున్నారు. సో ప్రపంచం ఎంత ఆధునికతగా ఉందంటే నా ఊహకు అందనంత ఎక్కువగా ఆధునిక విధానంలో టెక్నాలజికల్గా చాలా పరిగెడుతుంది. మనం అవివేకంగా బ్రతికితే, జ్ఞానం లేని వారిగా బ్రతికితే మనమే నష్టపోతాం. అర్థమైంది మాట్లాడేది? సో మనం ఎలా పరిగెత్తాలో తెలుసా? లోకం ఎలా పరిగెడుతుంది అలా కాదు, కానీ సంఘమును దేవుని వద్దకు ఎలా నడిపించుట కొరకై ఈ అంచె దినాల్లో దేవుడు ఎలాగున అవ్వాలనుకుంటున్నాడో, ఎలా మనం సిద్ధపరచాలనుకుంటున్నాడో మనం అలా సిద్ధపరచబడుతూ దేవుడు ఎలా మనం పరిగెత్తాలనుకుంటున్నాడో మనం అలా పరిగెత్తేవారుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? సో దేవుడు చాలాసార్లు పాతకాలంలో ఎట్లా చేశాడో పాతకాలంలాగా ఇప్పుడు కూడా చేస్తాడు. దేవుడు పాతకాలంలాగా పని చేయట్లా, దేవుడు కూడా అప్డేట్ అయ్యాడు. అప్డేట్ అంటే నా ఉద్దేశంలో ఫోన్ అందరు దాదాపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కదా. కొన్ని నెలలు లేకపోతే సంవత్సరం అట్లా అయితే అప్డేట్ అని వస్తుంది, సాఫ్ట్వేరో లేకపోతే సెక్యూరిటీ అనో ఏదో ఒకటి. ఈ అప్డేట్ లేకపోతే అది సరిగా అప్డేట్ లేకపోతే ఫోన్ సరిగా వర్క్ అవ్వదు, హ్యాంగ్ అవ్వటం ఏదో జరుగుతుంది. అందరూ వాడుతున్నారు కూడా చెప్తున్నా. అలాగే మనం కూడా ఏమవ్వాలో తెలుసా? అప్డేట్ అవ్వాలి. ఏం జరుగుతుంది బయట సమాజంలో నాకు అసలు ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయ మంచిదే, నాకు అసలు లోకం గురించి లోకం గురించి నువ్వేం తెలియదు అన్నావు అనుకో, నువ్వే పడిపోతావు. గమనించండి జాగ్రత్తగా. ఎందుకంటే మనం జ్ఞానము గలవారిగా జీవించడం అనేది ఎంతో అవసరం. జ్ఞానం గలవారిగా జీవిస్తేనే, సామెతల గ్రంథంలో ఎన్నోసార్లు మేబీ జ్ఞానాన్ని గురించి సేవకులు అందరం కనుక ఎన్నోసార్లు చెప్పే ఉంటాం. జ్ఞానం ఏంటి, అసలు ఎలా పొందుతావు ఏంటి. సామెతల గ్రంథం చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. వెండిని సంపాదించడం కంటే బంగారం సంపాదిస్తే జ్ఞానం సంపాదించడం, అప్రాణ్య జ్ఞానం మేలు, ఎన్నో విషయాలు చెప్తాడు కదా. అందుకే మనం జ్ఞానం గలవారికి నడుచుకోవడం అనేది ఎంతో అవసరం. యేసయ్య
దేవుని దయలో మాత్రమే వర్ధిల్లల, మనుషుని దయలో మాత్రమే వర్ధిల్లల. అలాగే ఆయన జ్ఞానమందు కూడా వర్ధిల్లాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మన పరిచర్యలు అద్భుతముగా మారాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? జ్ఞానముగా నడుచుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వివేకము లేని నాయకుడు, వివేకము లేకుండా మనం యుద్ధము చేస్తే ఏమైపోతాం? ఓడిపోతాం. సో ఇక్కడ రెండు మాటలు అన్నాడు. ఒకటి ఆలోచనకర్తలు ఉండాలి అన్నాడు. అలాగే మాట్లాడుతూ రెండు సందర్భాలు చూస్తాం మనం. సామెతలు 11లోనేమో నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు అన్నాడు. ఆ తర్వాత ఆలోచనకర్తలు ఉండటం అవసరం అన్నాడు. తర్వాత 24వ అధ్యాయానికి 6వ వచనంలో మనం వస్తే అక్కడ అంటాడు, వివేకము కలిగిన నాయకుడివై యుద్ధము చేయాలి అన్నాడు. ఆ తర్వాత మరలా చెప్తానంటే ఆలోచనకర్తలు ఉండటం అనేది రక్షణకరము అన్నాడు. ఇప్పుడు మనం ఏం కావాలి? వివేచన కలిగి ఉండాలా, ఆలోచన కలిగి ఉండాలా? నేను అంటే రెండు కలిగి ఉండాలంటాను, అవునా కదా? మన సంఘాల్లో ఆలోచన అంటే రెండు మనం అయి ఉండాలి. ఆలోచన చెప్పాలి, అలాగే వివేకము కలిగిన లేదా జ్ఞానము కలిగిన నాయకులుగా మనం ఉండాలి. సో అలా మనం ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఈ అంచె దినాల్లో సంఘమును ఎలాగున దేవుని కొరకే సిద్ధపరచాలో అలా మనం సిద్ధపరచగలిగే వారుగా జీవిస్తాం. దేవుని కొరకు ఎలా మనం మండించగలిగే వారుగా సంఘాలు ఉండాలో అలా మనం మండించగలుగుతాం. మనము ప్రజలను ఎలా దేవుని వద్దకు ఆకర్షించాలో జ్ఞానము గలవారుగా జీవించినప్పుడు మనం అలా ఆకర్షించగలిగే వారుగా ఉంటాం. ఆమేన్. సో కనుక మన యొక్క ఎదుగుదల వేరొకలాగా కాదు, కానీ మనకు ఎదుగుదల యేసయ్యలాగా ఉండుట కొరకే యేసయ్య కృప చూపును గాక. యేసయ్య దయ మనపై, మన పరిచయలపై అన్ని విషయాలు యేసయ్య దయ ఉండును గాక. అలాగే మనము జ్ఞానం మందు వర్ధిల్లుట కొరకే యేసయ్య తగిన కృపను జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. సంబంధించిన దైవజనులకు అలాగే అధ్యక్ష వారికి ప్రత్యేక వందనాలు. చక్కగా మరి మనం ఎలాగా మన యొక్క పరిచర్యలను అభివృద్ధి చేసుకోవాలి, ఎలా ఎదగాలి అనే విషయాలను మనకు బోధించినటువంటి మరి ఇస్రాయేల్ రాజు, పాస్టర్ ఇస్రాయేల్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. మనందరి తరపున కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరి మీ దాసుడు ఇస్రాయేల్ రాజును మీరు ప్రేమించి మీరిచ్చిన జ్ఞానము చేత ఈ స్థలంలో నిలువబడి ఈరోజు మాతో మీ వాక్యమును పంచుకోవడానికి, బోధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని వాడుకున్నందుకై స్తోత్రాలు. నీ బిడ్డకు రావాల్సిన దీవెనలు దయచేయండి, ఇంకా మీరు బలపరిచి వాడుకోనండి రాబోయే దినాలలో. అలాగే కూడి వచ్చిన సేవకులందరినీ కూడా మీరు బలపరిచి వాక్యము మమ్మల్ని బలపరిచేదిగా, జ్ఞానంలోనికి నడిపించేదిగా చేసి మీ దీవెనలు మెండుగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్య మరి ట్రెజరర్ గారు ఉన్నారు, యెహోషువ గారు. మరి ట్రెజరర్ రిపోర్టు